హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేద్దాం ఈ పందెం స్టోరీలోని 68వ భాగం. వాళ్ళిద్దరూ షాక్తో నోరు చేర్చి చూస్తూ ఉంటే ఏంటంతలా షాక్ అయ్యారు? నిజాలకు కూడా ఇలా షాక్ కూడా అవుతారా అని సైడ్ స్మైల్తో అన్నాడు విశాల్. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు అసలు బెంగళూరు రాలేదు. ఒకవేళ ప్రేమించి ఉన్నా నువ్వు చెప్పిన కథ ప్రకారం మనస్వికి నువ్వు ముందే తెలిసి ఉండాలి. కానీ తన వాలకం చూస్తుంటే తనకి నువ్వు తెలిసినట్టు లేదు. నీ ప్రేమ కూడా తనకి తెలిసినట్టు నాకనిపించటం లేదు. ఒకవేళ నువ్వు తనకి ఐ లవ్ యూ చెప్పుంటే ఆ రోజే తరుణ్తో నిజం చెప్పేసేది. సో ఈజీగా చెప్పగలను నువ్వు అబద్ధం చెప్తున్నావని అని రోజీ కాన్ఫిడెంట్గా అంది. ఎస్, యువర్ కరెక్ట్. నేను ప్రేమించింది మనస్వికి అస్సలు తెలియదు. బికాస్ నా ప్రేమ విషయం తనతో చెప్పకముందే నేను తనకి అందరంత దూరంగా వచ్చేశాను అని జరిగింది గుర్తుకు వచ్చి కోపంతో పిడికిలి బిగించాడు విశాల్. విశాల్ ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటాడో అప్పుడు తన కళ్ళు ఎర్ర జీరాలు అలుముకొని చూడటానికి ఎదురుగా చిరుతపులి కళ్ళు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తాయి. రోజీ షాక్ అయ్యి, లేదు లేదు, ఇదంతా అబద్ధం. మీరు జస్ట్ పిల్లల కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారు. నువ్వు మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు కదా, ఇదే నిజం కదా అని భయంగా అడిగింది రోజీ. ఎక్కడ విశాల్ నిజంగానే మనస్విని ప్రేమించి ఉంటే వాళ్ళ బంధం నిజం కాదని నిరూపించటం అసాధ్యమై ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో అరిచింది. అయినా నేను మీకు ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను? నా పిచ్చి కాకపోతే మీకు కావాల్సింది డబ్బు మాత్రమే కదా. ఆ డబ్బు కూడా మీకు చేరదు, నేను చేరనివ్వను. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. మీ మణికర్ గాడికి ఆ ఇల్లు వదిలి వచ్చేసింది. మీకేమైనా ఉపయోగపడుతుందేమో, తెచ్చిపెట్టుకోండి అని రాహుల్ వైపు నొప్పిలు చెరిగే కళ్ళతో చూస్తూ పైకి లేచి ఒక్కో అడుగు వేస్తూ ఉంటే రాహుల్ భయంగా చైర్కి అతుక్కుపోయి, విశాల్ ఏమైంది? ఎందుకు నా వైపు వస్తున్నావు అని భయంగా గుండె స్పీడ్తో కొట్టుకోవటంతో అడిగాడు. అప్పటికే రాహుల్ని చేరిన విశాల్ మనస్వి మీద రాహుల్ బలాత్కారం చేయటం గుర్తుకు వచ్చి కోపంతో పిడికిలి బిగించి తన షూస్ ఉన్న కాలు ఎత్తి రాహుల్ గొంతు మీద పెట్టి నొక్కుతూ, ఇంకొకసారి నా మనస్వి వైపు చెడు దృష్టితో చూస్తావా, తనని తాకాలని ట్రై చేస్తావా అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా గర్జించాడు. దెబ్బకి రాహుల్తో పాటు రోజీ కూడా భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తే విశాల్ తన కాలిని ఇంకొంచెం గట్టిగా నొక్కుతూ, చెప్పు, ఇంకొకసారి మనస్వి వైపు చూస్తావా అని మళ్ళీ బేస్ వాయిస్లో అడిగాడు. లేదు లేదు, చూడను అని ప్రాణం పోయేంత నొప్పి గొంతులో వస్తూ ఉంటే భయంతో అన్నాడు. విశాల్ ఎర్రబడిన కళ్ళతో రాహుల్ వైపు చూస్తూ, ఇంకొక 2 క్షణాలు తన కాలిని అలానే ఉంచితే చస్తాడని కళ్ళు తేలేయటం చూసి అర్థం చేసుకుని కాలు తీసేసి రాహుల్ గుండెల మీద తన ఎడమ కాలితో గట్టిగా తన్నగానే రాహుల్ సోఫాతో సహా వెనక్కి పడి అమ్మా అంటూ గట్టిగా అరిచి గుండె దగ్గర చేయి పెట్టుకొని మూలుగుతూ ఉన్నాడు. రోజీ రాహుల్ అని గట్టిగా అరుస్తూ రాహుల్ దగ్గరికి వెళ్ళి, పైకి లే రాహుల్ అని కష్టంగా లేపుతూ ఉంటే విశాల్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మోకాలి మీద కూర్చొని, ఇంకొకసారి నా వైపు కానీ నా ఫ్యామిలీ వైపు కానీ ముఖ్యంగా మనస్వి యశ్వంతుల వైపు కానీ మీరు చూశారని నాకు తెలిసిందంటే నా రియాక్షన్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది. మీరు మమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉండటానికి ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
మేము జీవితాంతం సంతోషంగా ఉంటాము, విడిపోయే సమస్యే లేదు అని గంభీరంగా చెప్పి పైకి లేచి వెళ్తూ పోయి మీ పార్ట్నర్ని కూడా తెచ్చి మీ కొంపలో పెట్టుకోండి. అందరూ కలిసి ఒక చోట చచ్చారనుకో, నాకు అన్ని చోట్లకి తిరగాల్సిన పని ఉండదు. ఒక్కొక్కరి మీద ఒక్కోసారి టార్గెట్ చేయాల్సిన అవసరం రాదు. అందరినీ ఒకేసారి టార్గెట్ చేసి మీ అందరి నోర్లు మూయిస్తాను అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. విశాల్ వార్నింగ్కి ఇద్దరూ కలిసి భయపడుతూ వణికిపోతుంటే రోజీ కష్టంగా రాహుల్ని కూర్చోబెట్టి రాహుల్ ఒక్కటే తగ్గుతూ ఉంటే కంగారుగా వాటర్ తీసుకువచ్చి రాహుల్కి తాపి గుండెల మీద రుద్దుతూ ఉంటే రాహుల్ కొంచెం నిదానించాక రోజీ వైపు చూస్తూ, రోజీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంతవరకు విశాల్ గురించి తక్కువ అంచనా వేశాను, కానీ అతను మన ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా మనస్విని ప్రేమిస్తున్నాడంటే తనని క్షణం కూడా తన చూపు నుంచి పక్కకి తప్పించటం జరగని పని. అందుకే తీసుకువెళ్ళి తన కంపెనీలోనే పెట్టుకున్నాడు. ఇంతవరకు జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అనుకున్నాము, కానీ ఈ రోజుతో అది కాదని అర్థమైపోయింది. వెళ్ళిపోదాం రోజీ, కనీసం మన ప్రాణాలైనా కాపాడుకుందాం అని విశాల్ ట్రాన్స్ నుంచి బయటపడక భయంతో అరుస్తూ ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళిన మోక్ష మణికర అన్న మాటల్ని ఈజీగా తీసుకోలేక తన లగేజ్ మొత్తం సర్ది తన శాలరీ మొత్తం కార్డ్స్లోనే ఉండటంతో ఆ కార్డ్స్ అన్నీ కూడా పెట్టుకొని పావుగంట తర్వాత బయటికి వచ్చి, గుడ్ బై చెప్తాను అనుకోకు, త్వరలోనే నీ లైఫ్లోకి నీ భార్యగా అడుగు పెడతాను. అప్పుడు నా గురించి నువ్వు అన్న ప్రతి మాటకి లెక్క చెప్తాను అని కోపంగా అరిచి వచ్చే కన్నీటిని తుడుచుకొని బయటికి వెళ్తూ ఉంటే పరిమళ గారు కంగారుగా, మోక్ష, ఎక్కడికి వెళ్తావమ్మా చెప్పు అని మోక్ష చేతిని పట్టుకొని అడిగారు. ఎక్కడికైనా వెళ్తాను, కానీ మీ కొడుకుతో మాత్రం కలిసి ఉండలేను. ఇన్ని రోజులంటే ప్రేమించాను, ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కాబట్టే ఇక్కడ ఉన్నాను. ముందే మీ కొడుకు గురించి తెలిసి ఉంటే అసలు మీ కొడుకు మాయలో పడేదాన్నే కాదు, మీ జీవితాల్లోకి వచ్చేదాన్నే కాదు అని కోపంగా అంది మోక్ష. మోక్ష తనని అవమానించడం తట్టుకోలేని మణికర్ పైకి లేచి, వదిలేయమ్మా దానిని, కావాలని ఏదో మోసం చేసినట్టు మాట్లాడుతుంది. దానివల్ల కాదా నా జీవితం సర్వనాశనమైంది? దానివల్ల కాదు విశాల్కి నేను శత్రువు అయింది. అదే కానీ నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను నా భార్య బిడ్డతో మీతో సంతోషంగా నా జీవితం ఏదో నేను గడిపేవాడిని. ఇలా రోజుకొక టెన్షన్తో ఎప్పుడెప్పుడు జైలుకి పోతానా అని భయంతో బ్రతికేవాడిని కాదు అని ఆవేశంగా అరిచాడు. రే, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మోక్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపటం మానేసి, ఏంటా మాటలు, నోర్ముయ్ అని అరిచారు పరిమళ గారు కంగారుగా. అవసరం లేదు అత్తయ్య, మీ కొడుకుకి నా మీద మోజు తీరిపోయింది. ఇంకొక దాని వెనకపడి ఎలాగైనా మీ ఇంటికి తీసుకొచ్చుకుంటాడులే అని వెటకారంగా అంటూ, జరిగిన వాటిలో నా ఒక్కదాని తప్పు ఉన్నట్టు మాట్లాడుతున్నావే. నా వెనక నిన్ను పడమని నేను చెప్పానా? నాతో పడుకోమని నేను చెప్పానా? లేదు కదా. అన్నీ నువ్వే చేసి తిరిగి నా మీద వేస్తున్నావా? సరే, ఇదంతా అనవసరం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన పెళ్లి కోసం ప్రయత్నాలు చేయి. పొరపాటున నన్ను వదిలించుకోవాలని ట్రై చేశావో
ఈసారి ఖచ్చితంగా జైల్లో ఉంటావు అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది. మనోజ్ మాయ అలా కొట్టుకుంటూ ఉంటే పిల్లలు స్నానం చేసి రెడీ అవ్వకుండా బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ, పట్టుకో అత్తయ్య, మావయ్యని పట్టుకొని కొట్టు అని అరుస్తున్నారు. అసలే చిరాకులో ఉన్న మనస్వికి వాళ్ళ అరుపులు ఇంకొంచెం ఇరిటేషన్ తెప్పించడంతో, ఏంటి మీరిద్దరూ ఏదో చిన్నపిల్లల్లా ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటారు? త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ మాత్రమైనా గుర్తుందా? ఎప్పుడు ఇలా గొడవ పడటం కాదు, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుందాం, లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాలి అని ఏమాత్రం లేకుండా చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. కొంచెం కూడా లైఫ్ పట్ల బాధ్యత లేదా మీకు అని ఫైర్ అయ్యింది. పిల్లలిద్దరూ మనస్వి అలా అరవటంతో భయపడి భయంగా మనస్వి వైపు చూస్తూ ఉంటే మాయ, మనోజ్ ఇద్దరూ షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏమైంది మనస్వి నీకు, ఎందుకిలా అరుస్తున్నావు అని అయోమయంగా అడిగారు. మనస్వి అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు మనసులో విశాల్ గారి మీద కోపం వీళ్ళ మీద చూపిస్తున్నానేంటి అనుకుని, సారీ ఏదో ఫ్రస్ట్రేషన్లో అనేశాను, పట్టించుకోవద్దు, మీ గొడవ మీరు కంటిన్యూ చేసుకోండి అని పిల్లల వైపు చూసేసరికి పిల్లలు బిక్కుబిక్కుమంటూ తన వైపే చూస్తూ ఉంటే మనస్వి, నీకు పిచ్చి ముదురుతుంది, పిల్లల ముందు అరవటం ఏంటి అని తనని తాను తిట్టుకుని, సారీ యశస్వి, యశ్వంత్, మిమ్మల్ని కాదమ్మా అరిచింది అని 2 నిమిషాలు బుజ్జగించి వాళ్ళకి కితకితలు పెట్టి నవ్వించి రూమ్లోకి తీసుకువెళ్ళింది. మాయ మనస్వి చెప్పిన సమాధానానికి నవ్వుకుంటూ మనోజ్ వైపు చూసి కళ్ళెగరేస్తే మనోజ్ షాక్ అయి మనసులో, అంటే మాయ చెప్పింది నిజమా, మనస్వి విశాల్ని ఇష్టపడుతుందా అని అనుకున్నాడు. పిల్లల్ని రెడీ చేసి సోఫాలో కూర్చోబెట్టి స్నాక్స్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి స్పీడ్గా స్నాక్స్ చేస్తూ ఉంటే మాయ మనోజ్తో పిల్లల దగ్గర ఆడుకోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళి, ఏమైందే, ఎందుకంత కోపంగా ఉన్నావు, పైగా ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నీ మొహంలో నవ్వనేదే లేదేంటి, ఒకవేళ విశాల్ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని చాలా నార్మల్గా అడిగింది. నేనెందుకు ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గారు ఏమైనా అన్నీ నాకు చెప్పి చేస్తున్నారా, నాకు చెప్పి వెళ్తున్నారా ఏంటి, ఇష్టం వచ్చిన చోటికి వెళ్తారు, ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు, ప్రతి విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనేమి ఆయన పర్మనెంట్ భార్యని కాదు అని ఉక్రోషంగా అంది మనస్వి. ఇదైతే నిజమే, అందుకేనేమో విశాల్ అన్నయ్య తనకి తగ్గ అమ్మాయిని వెతుక్కొని ఉంటారు అని మళ్ళీ మాయ ఆ టాపిక్ ఎత్తగానే మనస్వి ఉడుక్కుంటూ, ఎవరితో తిరిగితే నాకెందుకు, వదిలే అని పిల్లలకి మిల్క్ షేక్ చేసి తీసుకువచ్చి ఎవరి గ్లాస్ వాళ్ళకి ఇచ్చి గోర్లు కొరుక్కుంటూ సోఫాలో కూర్చుని, మాయ అన్నది నిజమా, ఒకవేళ విశాల్ గారు నిజంగానే ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని టెన్షన్ పడుతూ అనుకుంది. అలా మరొక పావుగంట తర్వాత విశాల్ విసుగ్గా కాలింగ్ బెల్ కొట్టాడు. ఎప్పుడెప్పుడు విశాల్ వస్తాడా అని వెయిట్ చేస్తున్న మనస్వి అందరికంటే ముందే రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా సీరియస్ ఫేస్ పెట్టాడు, కానీ మొహంలో అలసట మాత్రం ఈజీగా కనిపించటంతో, ఎక్కడికి వెళ్ళారు విశాల్ గారు అని అనుమానంగా అడిగింది. అసలే కోపంగా ఉన్న విశాల్కి మనస్వి అలా అడగటం నచ్చక,
నేనెక్కడికి వెళ్తే నీకెందుకు, నీ హద్దుల్లో నువ్వుండు అని సీరియస్గా చెప్పి పిల్లల్ని పలకరించి రూమ్లోకి వెళ్తూ ఉంటే, అలా ఎలా ఉంటాను? ఈ 6 నెలలు మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారనేది నాకు తెలియాలి కదా అని ఉక్రోషంగా అడిగింది. విశాల్ కోపంగా మనస్వి చేతిని పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.